కనుపర్తుపాడులోని విపిఆర్ కన్వెన్షన్ హాల్లో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన వచ్చింది. సుమారు 800 మందికి పైచిలుకు అభ్యర్థులకు ఉద్యోగ అవకాశం లభించింది. ఈ సందర్భంగా మెగా జాబ్ మేళా ముగింపు వేడుకల్లో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, వీరితో పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ జాబ్ మేళాలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వారి వారి విద్యార్హతలకు తగ్గ ఉద్యోగం రావాలని కోరుకుంటున్నానన్నారు. 3 నెలలకు ముందు నిర్వహించిన జాబ్ మేళాలో దాదాపు 1000 మందికి ఉపాధి అవకాశాలు దక్కాయన్నారు. ఈసారి 100కు పైగా ఐటీ, నాన్ ఐటీ కంపెనీలు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్న నేపథ్యంలో మరింత ఎక్కువ మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఉద్యోగ అవకాశాలు రాని యువతీ యువకులు నిరుత్సాహపడుతని హితవు పలికారు. జాబ్ మేళా నిరంతర ప్రక్రియ అని, ప్రతి 3 నెలలకు జాబ్ మేళా నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు. అనంతరం కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి జాబ్ మేళా గురించి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాబ్ మేళా ద్వారా అనేక మంది యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించి వారి కళ్లల్లో ఆనందం చూడడమే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ ఈ జాబ్ మేళాకు చేసిన ఎంతో మంది యువతి యువకులకి జాబ్స్ వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ ఎవరైతే ఇంకా ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా అవకాశం వస్తుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా మనం ఈ జాబ్ మేళా గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం జరిగింది. ఆల్రెడీ 8,000 మంది ఈరోజు ఇక్కడ ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. గత 3 నెలల నుంచి ఎన్రోల్ చేసుకుంటున్నారు. ఈరోజు ఇందులో 800 మందికి ఇప్పుడు ఇక్కడ దాని తర్వాత మీకు కాల్ చేస్తారు. మీకు అలా డెఫినెట్ గా కాల్ వస్తుంది, మీకు జాయినింగ్స్ ఉంటాయి. అలా కాని పక్షంలో కూడా మీకు ఇప్పుడు లాస్ట్ లో మన హెచ్ఆర్ఐకో ఇదంతా ఆర్గనైజ్ చేసింది వాళ్ళు. హెచ్ఆర్ఐకో తరఫున మనం అంతా ఈ కంపెనీస్ సంతరించారు కాబట్టి వాళ్ళు రెస్పాన్సిబిలిటీగా ఉంటారు. మీరు ఎవరు కూడా మీకు ఎవరైతే షార్ట్ లిస్ట్ చేశామో వాళ్ళకన్నా లెటర్ రాకపోతే మీకు మేము ఇప్పుడు ఒక నంబర్ ఇస్తాము, కాంటాక్ట్ నెంబర్. వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు కాంటాక్ట్ చేసిన తర్వాత మా ఆఫీస్ నెంబర్లో ఇస్తాము, 2 నంబర్లు ఇస్తాము. సో మీరు డైరెక్ట్ గా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. కానీ మీకు అందరికీ కూడా నేను అప్పుడే చెప్తున్నాను, ఎప్పుడు కూడా ఏదైనా మీకు ఒక ఇప్పుడు అప్లై చేశారు, ఒక చిన్న జాబ్ వచ్చింది, దాన్ని నేను పొద్దుతో చెప్పాను మీకు. అందరూ కూడా ఆ జాబ్ ని సద్వినియోగం చేసుకోవాలని, దాన్ని మధ్యలో వదిలేసి మాకు ఇది దూరం అయిపోయింది, మాకు అది ఇష్టపడలేదు, లేదు మాకు అది కష్టంగా ఉంది అని చెప్పి మాత్రం ఎవరు దాన్ని అలా వదిలేయండి. అందరూ కూడా ఈ ఆపర్చునిటీని సద్వినియోగం చేసుకోవాలని అందరికీ కూడా చెప్తున్నాను. మా విపిఆర్ ఫౌండేషన్ ఎంతో మంది తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చి మంచి చదువుతున్న యువత కోసం మేము తీసుకున్న ఈ విపిఆర్ గారి సంకల్పంతో ముందుకు తీసుకొచ్చిన ఈ మెగా జాబ్ మేళాని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఒక్కటే రాని వాళ్ళు ఎక్కడూ నిరాశపడద్దు. మళ్ళీ మనం 3 నెలలకి మళ్ళీ ఇంకో జాబ్ మేళా పెడతాం. ఇలాగా విపిఆర్ ఫౌండేషన్ తరఫున నిరంతరం జాబ్ మేళాస్ పెడుతూనే ఉంటాము. కాబట్టి ఈసారి అవకాశం రావాలని
మీరు ఎప్పుడు అందరికీ చెప్తుంటారు మీకు పాజిటివ్ గా చెప్పి మీరందరూ కూడా పాజిటివ్ గా థింక్ చేసి ఈసారి రాలేదు చూపించారు కాబట్టి అదేవిధంగా ఈరోజు మేము పిలవగానే విపిఆర్ ఫౌండేషన్ తరఫున ఇక్కడికి ఇచ్చేసిన ఎంతో మంది కంపెనీల ప్రతినిధులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి తీసుకొచ్చిన హెచ్ఆర్ఎన్ఓ హర్ష అండ్ కార్తీక్ కి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. నేను కోఆర్డినేషన్ చేసుకొని అటు కంపెనీలని ఇటు నిరుద్యోగ యువతని వీరందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వారికి కావాల్సిన అన్ని సమకూర్చి నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించడం చాలా పెద్ద శ్రమ. మరి ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా వెనక ఉండి అన్ని రకాలుగా నడిపించింది పెద్దలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి యొక్క కుమారుడు డాక్టర్ అర్జున్ రెడ్డి గారి, అదేవిధంగా వారి కుమార్తె నీలమారెడ్డి గారు అన్ని రకాల అటు కంపెనీల ప్రతినిధులతో మాట్లాడడం కావచ్చు, ఇటుక లోకల్ నాయకత్వాలతో మాట్లాడడం కావచ్చు, ఏ మాత్రం రాజకీయాలతో సంబంధం లేకపోయినా మరి ఎక్కడో హైదరాబాద్ లో ఉండి డాక్టర్ ఉద్యోగ సొంత కార్యక్రమాలు ఉన్నప్పటికీ ఎంతో కొంత మేము కూడా సామాజిక సేవలో పాల్గొనాల పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి వారి మార్గంలోనే మేము నడవాలని చెప్పి ఈ కార్యక్రమానికి ఈ జాబితాలకి రూపకల్పన చేసి దీన్ని కార్యక్రమం మార్చడంలో అన్ని విధాలుగా ఆమె నడిపించేటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి కుమారుడు అర్జున్ రెడ్డి గారికి, వారి కుమార్తె నీలమారెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలలో మరెన్నో జరగాలని చెప్పి విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరింతగా ముందుకు పోవాలని చెప్పి మరొక కొత్త కార్యక్రమానికి అర్జున్ రెడ్డి గారు, నీలమారెడ్డి గారు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు నిరుద్యోగ యువతని కంపెనీ ప్రతినిధులు ఇక్కడ తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేసి జాబ్ ఇచ్చే కార్యక్రమం అయితే స్వయంగా కంపెనీ ప్రతినిధులే నియోజకవర్గానికి వెళ్ళి వారి గ్రామాలకి వారి ఇంటికి వెళ్ళి వారి వివరాలు సేకరించి ఏ నిరుద్యోగ యువత ఏ కంపెనీకి సూట్ అవుతారని వారి ఆలోచన చేసి వారికి ఉద్యోగాలు కల్పించే కార్యక్రమం మరొక వినూత్న కార్యక్రమం బహుశా రాష్ట్రంలోనే దేశంలోనే ఎక్కడా వేరు విధంగా ఆలోచన చేసి మోడల్ గా మొట్టమొదటిగా నియోజకవర్గంలో మోడల్ గా కార్యక్రమాన్ని చేరుతున్నారు. రాబో రోజుల్లో మంచి రోజు చూసి నియోజకవర్గంలో ఈ యొక్క వినూత్నమైన ప్రజలకి ఉపయోగపడే నిరుద్యోగ యువతకు ఉపయోగపడే ఈ కార్యక్రమాన్ని మంచి రోజు చూసి త్వరలోనే డేట్ కూడా అనౌన్స్ చేసి శ్రీకారం చుట్టబోతున్నారు. మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి అర్జున్ రెడ్డి గారికి, నీలమారెడ్డి గారికి భగవంతుని ఆశిస్తూ I'm very satisfied. So, fresher के लिए भी 6 साल का